ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు తన మొదటి మ్యాచ్ను గురువారం నాడు బంగ్లాదేశ్తో ఆడి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బౌలింగ్లో షమి, బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ అదరగొట్టేశారు. ఇక ఫీల్డింగ్లో తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా భారత జట్టు మంచి గెలుపును సాధించి ఆ టోర్నమెంట్ని శుభారంభంగా ప్రారంభించింది. ఇక ఓడిపోయిన ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ శాంతన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము మొదటగా 5 వికెట్లు పవర్ ప్లేలో కోల్పోవటం మా ఒక్క ఓటమికి మూల్యం అని చెప్పుకోవచ్చు. మేము అక్కడే చాలా ఎక్కువగా నష్టపోయాము. అయితే హృద్రాయ్ అలాగే జకర్ వీళ్ళిద్దరి బ్రిలియంట్ బ్యాటింగ్‌ని నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను. అయితే మేము ఫీల్డింగ్‌లో కూడా ఎన్నో తప్పిదాలు చేశాము. కాకపోతే భారత జట్టు కూడా ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసినందుకే మేము కొంతవరకు ఆటను అందిపుచ్చుకున్నాము అని చెప్పడంలో నేను ఎటువంటి సందేహము పడను. ఇక కొన్నిసార్లు రన్‌ఔట్స్ మిస్ అయ్యాయి. కొన్నిసార్లు మేము క్యాచ్‌లను వదిలేసాం. అయినప్పటికీ కూడా మేము బాగానే పోరాడాము అనేది నా అభిప్రాయం. ఇక భారత జట్టులో ఒక అద్భుతమైన ఆటగాడు గురించి చెప్పాలి అంటే అది మహమ్మద్ షమి. షమి ఆటను నాకు మొదటి నుంచి తెలుసు. తను ఒక అద్భుతమైన ఆటగాడు. తన ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది తనకి బలంగా మారింది. మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ తను రెట్టింపు ఉత్సాహంతో తిరిగి మా మీద ఒక వేటలాగా చేశాడని అనిపించింది. కాకపోతే భారత జట్టు అత్యద్భుతంగా ఆడింది కాబట్టే వాళ్ళకి గెలుపు సాధ్యమైంది. కాకపోతే షమీకి తోడు యువ ఆటగాడు హర్షిత్ రాణా కూడా మమ్మల్ని బాగానే ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఇక బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అన్ని విధాలుగా భారత జట్టు చేసింది కాబట్టే ఈరోజు భారత జట్టు గెలిచిందని చెప్పొచ్చు. అయితే భారత జట్టు స్పిన్నర్స్‌కి అలాగే భారత జట్టు బౌలర్స్‌కి మా జట్టు ఆటగాళ్ళైన హృద్రాయ్ అలాగే జకీర్ ఇద్దరు కూడా బాగానే ఎదురుదాడి చేశారు. అయితే వాళ్ళు రాబోయే మ్యాచెస్‌లో కూడా ఇలాగే ఆడతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అయితే మేము మాకు గనక కొత్త బంతితో గనక వికెట్లు గనక పడి ఉండుంటే మాకు పరిస్థితి వేరే రకంగా ఉండేది. కాకపోతే మేము అక్కడే తప్పు చేశామని నాకనిపించింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ భారత జట్టు మాకన్నా గొప్పగా ఆడింది కాబట్టే ఫలితాన్ని దక్కించుకుంది. మేము రాబోయే కాలంలో రావల్పిండిలో పాకిస్తాన్‌తో ఆడబోతున్నాం. బహుశా మా జట్టు ఆటగాళ్ళు భారత్‌తో పోరాడారు కాబట్టి వేరే ప్రత్యర్థి దేశంతో కూడా సులువుగానే పోరాడతారని నాకనిపిస్తుంది. ఎందుకనంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టనే చెప్పుకోవాలి. అటువంటి జట్టుకి మేము కొంతవరకు పోటీ ఇచ్చామని నేను భావిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.